పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జగన్నాథపురం జె రామారావుపేట మక్కా మసీద్ కమిటీ వారు ఎంఎం ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని, కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి, వారి విద్యా ఉద్యోగ అవకాశాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రంజాన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తోందని, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆర్థిక సాధికారతకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముస్లిం మైనారిటీలంతా ఆరోగ్యం, సుఖశాంతులతో జీవించాలని అల్లాను ప్రార్థిస్తున్నానని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్కా మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆస్ట్రేఫ్ అలీ, వల్లీ బాషా, మైనారిటీ నాయకులు ఎండి ఖాన్, ఎస్కే రహీం, మమియే తాజుద్దీన్, ఎండి అన్సర్ సయ్యద్ అలీ, అన్వర్, ఇమాం సాహెబ్, ఆయేషా, అర్బన్ భాషా స్థానిక నాయకులు పసగడుగుల శేషగిరిరావు, బొడ్డు శివాజీ, పిల్ల రాంబాబు, మండపాక దుర్గాప్రసాద్, తెప్పల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఈరోజు ఏదైతే కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం పట్ల ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎప్పుడు తపన పడుతూనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఎన్నో లోన్లు ఇచ్చాము. ఆడవాళ్ళకు కూడా మిషన్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్ కూడా ఇచ్చాం. ఇక్కడే చాలా మంది మహిళలకి, ముస్లిం మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ కూడా ఇచ్చాం. అదే కాకుండా చాలా మంది వ్యాపారం చేసుకుంటారంటే ముస్లిం సోదరులకి లోన్లు ఇచ్చాం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా. అదేవిధంగా రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు. అదే గత మైనారిటీ కార్పొరేషన్ లోన్లే లేవు, గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కూడా, మిషన్ కూడా ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇద్దామంటే డబ్బులు లేవు, డబ్బులన్నీ అవపడేశారు, ఏమి లేదు. ఇది వాస్తవం, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది, ప్రభుత్వం కష్టపడుతుంది. ఈ కష్టపడే దాంట్లో ఈరోజు పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు. మీరందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కష్టపడుతున్నారు. మీ సందర్భంగా తెలియజేస్తుంది. ఉద్యోగాలు రావాలి. ఏదో లోన్ ఇస్తే ఒకరికి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం, ముగ్గురికి ఇస్తాం. ఉద్యోగాలు వస్తే కుటుంబాలని బాగుపడుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు ఈరోజు మన కాకినాడలో అన్ని ప్రాంతాల్లో ముస్లిం సోదరులు ఉన్నారు. అన్ని మసీదులకి వెళ్తాం. ఆ మసీదులో ముస్లిం సోదరుల సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా అడిగి తెలుసుకుని ఈ రంజాన్ మాసంలో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం మీ ఎమ్మెల్యే కొండబాబు ఎప్పుడు కృషి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏంటంటే ఈ లోన్లు కానీ మైనారిటీ లోన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ జగన్నాథపురం ఏరియాలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం ద్వారా ముస్లిమ్స్కి పెళ్ళిళ్ళు అవుతుంటే పేదలకి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చే సాంప్రదాయం ఉండేది, 50,000 రూపాయలు. అది గత ప్రభుత్వం తీసేసింది. ₹1 కూడా ఇవ్వలేదు, ₹1,00,000 ఇస్తానని చెప్పేసి. కానీ మేము మాత్రం చాలా మందికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే కొండబాబు గారు ముస్లింలకి అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆయన గురువు గారు వ్యాపారంలో ముస్లిము, ఆయన చాలాసార్లు మాకు చెప్పారు. ఆయనకి ఏంటంటే ముస్లింల పట్ల ఎక్కువగా ప్రేమ, ఆప్యాయత ఉండడానికి అదొక కారణం. ఏంటంటే ఆయన ముందు నుంచి కూడా అందరి గురించి ఆలోచించి అందరికీ సేవ చేయాలి, అంతే తప్ప మనం ఏదో సంపాదించుకుందాం అన్న దృక్పథంలో రాలేదు. ఫస్ట్ నుంచి కూడా బడుగు బలహీన వర్గాలలో ఒక మంచి నాయకుడు. ఆయన అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా ఓపెన్గా ఆయన దగ్గరికి ద్వారాలు ఎప్పుడు తెలుసుంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. చెప్పుకొని ఆయన ప్రతి సమస్యను కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తున్నారు ఇటీవల కాలంలో. కాబట్టి మన ముస్లిం సోదరులందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకుల ద్వారా, మా టీడీపీ నాయకుల ద్వారా తీసుకెళ్ళి చేసుకోగలరని చెప్పేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే పరిధిలో ఒక ఇల్లు ఉంది సరే, 10 లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది సరే స్లాబ్ కోసం అని, అది చలపతి గారి కాంట్రాక్టర్ సరే, అది కొద్దిగా ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము సరే. అలాగే మాకు ఈ యానం రోడ్ నుంచి మనకు రామారపేట రోడ్డు వరకు అది అందరి ప్రాబ్లం సార్, అది చాలా పాడైతూ ఉంటారు. దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే మీకు ఎంతో పేరు వచ్చే పని ఉంది సార్, రైతు బజారు అక్కడ డిమార్ట్ దగ్గర పెట్టారు కదా సార్, అస్సలు బాగాలేదు సార్. అది పూలు వస్తుంది సార్. అది
మీకు కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యేగా మీకు మంచి పని చేస్తే మాకు రైతు బజార్ మాకు కూడా పెట్టిస్తే అందరూ హర్షిస్తాం సార్.